मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతంతపోనిధిం. శ్రీవ్యాసమహర్షయే నమః. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనం కార్తీక మాస మాహాత్మ్యాన్ని చెప్పుకుంటూ ఉన్నాము. వశిష్ఠ మహర్షి ద్వారా జనక మహారాజు విన్నటువంటి తన ముత్తాతగారైనటువంటి వశిష్ఠ మహర్షి వద్ద నేర్చుకుని కార్తీక మాస మాహాత్మ్యాన్ని మనందరికీ కూడా అందించినటువంటి వ్యాస మహర్షికి నమస్కారం చేసుకుంటూ కార్తీక మాస మాహాత్మ్యంలో 17వ రోజు వినవలసినటువంటి కథను మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము. మనకి తెలుసు కార్తీక మాసంలో స్నానము, దానము, ఉపవాసము, అలాగే దీపారాధన, దీపదానము, తులసి పూజ, ధాత్రి పూజ ఇవన్నీ కూడా ఎంతో ఫలప్రదాలు, ఎంతో పుణ్యప్రదాలు. కార్తీక మాసంలో అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అనంటే ఉసిరి చెట్టును పూజించడం కానీ, ఉసిరి చెట్టును నాటడం కానీ, ఉసిరికాయలను దానం చేయడం కానీ, ఉసిరికాయల్ని తినడం కానీ, ఈ విధంగా ఉసిరికాయలకు ఉసిరి చెట్టుకు సంబంధించి చేసేటటువంటి ప్రతి చర్య కూడా కార్తీక మాసంలో అత్యంత పుణ్యప్రదమైనది. చాలా మందికి ఉండేటటువంటి సందేహం ఏమిటంటే కార్తీక మాసంలో ఉసిరికాయ తినవచ్చా తినకూడదా అని. చాలామంది ఉసిరికాయ తినకూడదు అని ఒక అపార్థాన్ని చేసుకుని ఉంటారు, ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. కానీ స్కాంద పురాణంలో కార్తీక మాస మాహాత్మ్యంలో ధాత్రి మాహాత్మ్యాన్ని మనం చూసుకున్నట్లయితే, ధాత్రి అంటే ఉసిరి చెట్టు, ధాత్రి మాహాత్మ్యాన్ని మనం చూసుకున్నట్లయితే కార్తీక మాసంలో ఉసిరికాయను తినడం అత్యంత పుణ్యప్రదము అని చెబుతూ ఉన్నారు. అతో ధాత్రి మహాభాగ పవిత్ర పాపనాశని ధాత్రీ చైవ నృణాన్ ధాత్రి ధాత్రీవత్ కురుతే క్రియాం దదాత్యాయుః పయఃపానాత్ స్నానాద్వై ధర్మ సంచయః అలక్ష్మీనాశనం స్నానమాత్రైః నిర్వాణమాప్నుయాత్. కార్తీక మాసంలో ధాత్రి మాహాత్మ్యాన్ని చెబుతూ అందువల్లనే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు మనుష్యుల యొక్క పాపాలను పోగొడుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఉసిరి రసాన్ని తాగుతారో, ఉసిరి రసంతో స్నానం చేస్తారో వాళ్లకు కూడా గొప్ప ఫలం కలుగుతుంది. ఎవరైతే ఉసిరి రసాన్ని తాగుతారో వాళ్లకు ఆయుర్వృద్ధి కలుగుతుందిట. అదేవిధంగా ఉసిరి రసంతో స్నానం చేసినట్లయితే దరిద్రం పోతుందిట. ఇది చాలా అపరూపమైనటువంటి విషయం, చాలా తక్కువ మంది చెప్పేటటువంటి విషయం. కేవలం ఉసిరి రసంతో స్నానం చేస్తేనే మోక్షం కలుగుతుందిట. కార్తీక మాసంలో ఉసిరి రసంతో స్నానం చేయడం వల్ల మనం చేసేటటువంటి పనుల్లో విఘ్నాలు కూడా ఉండవు, అన్ని విఘ్నాలు నాశనమైపోతాయి అని చెబుతూ ఉన్నారు. అలక్ష్మీనాశనం స్నానమాత్రైః నిర్వాణమాప్నుయాత్ విఘ్నాని నైవ జాయంతే ధాత్రీ స్నానేన వై నృణాం తస్మాత్వం కురు విప్రేంద్ర ధాత్రీ స్నానం హి యత్నతః. అందువల్లనే ప్రయత్నపూర్వకంగా ఖచ్చితంగా కార్తీక మాసంలో ఉసిరి రసంతో స్నానం చేయాలి అని చెబుతూ ఉన్నారు. ఆ తరువాత ప్రజాస్యసి హరేర్ధామ దేవత్వం ప్రాప్య నారద యత్ర యత్ర మునిశ్రేష్ఠ ధాత్రీ స్నానం సమాచరేత్ తీర్థే వాపి గృహే వాపి తత్ర తత్ర హరిస్థిత. ఏదైనా పుణ్యక్షేత్రంలో కావచ్చు, నదీ తీరంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడ ఉసిరి రసంతో స్నానం చేసినా కూడా మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనకు విశేషంగా కలుగుతుంది అని స్కాంద పురాణం చెబుతూ ఉన్నది. ఎక్కడెక్కడైతే మనిషి అన్నవాడు ఉసిరి స్నానం చేస్తాడో, ఉసిరి రసంతో స్నానం చేస్తాడో మహావిష్ణువు అక్కడికి వచ్చేస్తాట, అక్కడే నివసిస్తాడు అని చెబుతూ ఉన్నారు. ధాత్రీ జలేన విప్రేంద్ర ఏషాం కేశాశ్చ రంజితాః తేనరా కేశవం యాతి నాశయిత్వా కలేర్మలం. చాలా గొప్ప మాట. ఎవరైతే ఈ యొక్క ఉసిరి రసంతో తలను తడుపుకుంటారో, అంటే ఉసిరి రసంతో ఎవరి జుట్టు అయితే తడుస్తుందో వాళ్ళు సాక్షాత్తుగా మహావిష్ణువునే చేరుతారు. అంతేకాక కలిదోషం కూడా ఉండదుట. చాలామంది కలిదోషం పోవాలంటే ఏం చేయాలండి అని అడుగుతూ ఉంటారు. మనం కలియుగంలో చేసేటటువంటి అన్ని కర్మల్లోనూ కూడా కలిదోషం కనిపిస్తుంది. కలిదోషం ఉండకుండా ఉండాలి అని అంటే కనుక
ఉసిరి రసంతో స్నానం చేయాలి అని చెబుతూ ధాత్రీ ఫలం మహాపుణ్యం స్నానం పుణ్యతమం స్మృతం పుణ్యాత్ పుణ్యతరం వత్స భక్షణం ముని సత్తమా. అసలు ఉసిరికాయ అనేటటువంటిది మనకు పుణ్యాన్ని ప్రసాదిస్తుందిట. ఉసిరి రసంతో స్నానం చేయడం అనేటటువంటిది పుణ్యాలకే పుణ్యమైనటువంటిది. అంతకంటే కూడా గొప్పది అంటే ఉసిరి రసంతో స్నానం చేయడం కంటే కూడా గొప్పది ఏదైనా ఉంది అని అంటే కనుక ఉసిరికాయను కార్తీక మాసంలో తినడమే. కార్తీక మాసంలో ఉసిరికాయ తినడం వల్ల మహాపుణ్యం వస్తుంది. పుణ్యాల్లోకెల్లా గొప్ప పుణ్యం ఉసిరికాయను తినడం వల్ల వస్తుంది కార్తీక మాసంలో. కావున కార్తీక మాసంలో ఉసిరికాయ తినకూడదేమో అనేటటువంటి ఒక అభిప్రాయం మీకు ఉన్నట్లయితే కనుక అది దురభిప్రాయం మాత్రమే, తీసి పక్కన పెట్టేసేయండి. ధాత్రీ స్నానం హరేర్నామ తథైవైకాదశీ సుత గయాశ్రాద్ధం తథా వత్స సమాని మునయో విదుహు. ధాత్రీ స్నానం అంటే ఇందాక చెప్పుకున్నాను చూసారా, ఉసిరి రసంతో స్నానం కానీ, మహావిష్ణువు యొక్క నామం కానీ, ఏకాదశి ఉపవాసము, ఏకాదశి వ్రతం కానీ, గయాశ్రాద్ధం కానీ, ఇవన్నీ కూడా సమానమైనటువంటి పుణ్యాన్ని మనిషికి ఇస్తాయి అని చెబుతూ ఉన్నారు. ఏ మనిషి అయితే సంస్పృశన్యస్తు వై ధాత్రీం అహన్యహని మానవ ముచ్యతే పాతకై సర్వై మనోవాక్కాయ సంభవై. ఏ మనిషి అయితే ప్రతిరోజు కూడా ఉసిరి చెట్టుని ముట్టుకుని దర్శిస్తాడో సేవిస్తాడో వాళ్ళ యొక్క అన్ని పాపాలు కూడా పరిహారమైపోతాయి, పటాపంచలైపోతాయి అని చెబుతూ ఉన్నారు. కార్తీక మాసం అయినప్పటికీ అలాగే ఏ నెల అయినప్పటికీ కూడా ఉసిరి రసాన్ని తాగకూడని, ఉసిరికాయను తినకూడని రోజులు ఏమిటి అని చెబుతూ ఉన్నారు. ధాత్రీ ఫలై అమావాస్య సప్తమి నవమీషు చ రవివారే చ సంక్రాంతౌ నస్నాయాత్ ముని సత్తమా. ఖచ్చితంగా చెబుతున్నారు. కార్తీక మాసం అయినప్పటికీ కూడా ఆదివారం నాడు ఉసిరికాయ జోలికి వెళ్ళకూడదు. అంతేకాక సప్తమి, నవమి, అమావాస్య అలాగే 12 సంక్రాంతులు ఈ సందర్భాల్లో కూడా ఉసిరికాయ జోలికి వెళ్ళవద్దు అని చెబుతూ ఉన్నారు. యస్మిన్ గృహే మునివర ధాత్రీ తిష్టతి సర్వదా తస్మిన్ గృహే నగచ్చంతి ప్రేతకోష్మాండ రాక్షసాః. ఏ ఇంట్లో అయితే ఉసిరి చెట్టు ఉంటుందో ఆ ఇంటికి భూత ప్రేత పిశాచాది బాధలు ఏమీ ఉండవు అని చెబుతూ ఉన్నారు. అలాగే రాక్షస శక్తి కూడా ఆ ఇంటి వద్ద పనిచేయదు. ఉసిరి ఇంత మహత్తు కలిగినది కాబట్టే చెబుతూ ఉన్నారు. సర్వదేవమయీ ధాత్రి వాసుదేవ మనఃప్రియ ఆరోపణీయా సేవ్యాచ పూజనీయా సదానరై. అందరూ దేవతలు కూడా ఉసిరి చెట్టు పైనే నివసిస్తారట. మహావిష్ణువుకు కూడా ఎంతో ఇష్టమైనటువంటిది ఉసిరి చెట్టు. అందువల్ల మానవుడన్నవాడు, మనిషి అన్నవాడు ఉసిరి చెట్టును నాటాలి, పెంచాలి, ఉసిరి చెట్టును సేవించాలి, రక్షించాలి, పూజించాలి అని స్కాంద పురాణం చెబుతూ ఉన్నది. కావున ఉసిరి చెట్టు, ఉసిరికాయలకు సంబంధించినటువంటి సందేహాలన్నీ కూడా మీకు తీరిపోయాయి అని నేను భావిస్తూ ఉన్నాను. నేడు మనం కార్తీక మాస మాహాత్మ్యంలో 17వ రోజు వినవలసినటువంటి కథను ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాము. జనక మహారాజా వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నాడు. జనక మహారాజా కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాల్లో ఎక్కడైనా సరే దీపారాధన కానీ, నృత్యము కానీ, గానము కానీ, దీపమాల సమర్పణ కానీ చేసిన వారు ముక్తి మరియు మోక్షాలను పొందుతారు. మనకు ఏ విద్యలో ప్రవేశం ఉంటే మనం ఆ యొక్క విద్యను శివకేశవుల ఆలయాల్లో ప్రదర్శిస్తూ ఉండాలి. నాట్య విద్వాంసులు అనుకోండి, నాట్యం చేసి భగవంతుణ్ణి తృప్తిపరచాలి. అదేవిధంగా ఒకవేళ సంగీత విద్వాంసులైతే కనుక భగవంతుడి ఆలయంలో సంగీతాన్ని గానం చేసి శివకేశవుల సంకీర్తనలు ఉంటాయి చూసారా, వాటిని గానం చేసి శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇవి ఏవి రాని వాళ్ళు దీపారాధనలు చేయాలి. మరింత శక్తి ఉన్న వాళ్ళు దీపమాలా సమర్పణలు చేయాలి కార్తీక మాసంలో. తద్వారా ముక్తిని పొందుతారు, మోక్షాన్ని కూడా పొందుతారు. ద్వాదశి నాడు శుక్లపక్ష ద్వాదశైనా కావచ్చు, కృష్ణపక్ష ద్వాదశైనా కావచ్చు, ముఖ్యంగా చెబుతూ ఉన్నారు ఈ ద్వాదశి చాలా గొప్పది. ఆలయంలో కానీ మరెక్కడైనా సరే ధూపదీప నైవేద్యాలతో మహావిష్ణువుని ఆరాధించేవారు నేరుగా వైకుంఠానికే వెళతారు. ఇతరులు పెట్టినటువంటి దీపాన్ని పైకి ఎగద్రోసి ప్రజ్వలింపజేసినా కూడా చాలు. మీరు సాక్షాత్తుగా ప్రమిద, నూనె, ఒత్తు ఇవన్నీ కూడా వేసి దీపాన్ని పెట్టకపోయినప్పటికీ, పెట్టలేకపోయినప్పటికీ కూడా ఇతరులు ఎవరో చేసినటువంటి దీపారాధన కొండెక్కే పరిస్థితి ఉంటే, నూనె ఉన్నప్పటికీ కూడా కొండెక్కే పరిస్థితి ఉంటే కొంచెం ఒత్తును పైకి లాగి
ఆ దీపాన్ని మళ్ళీ ప్రజ్వలింపజేశారనుకోండి, మీకు కూడా గొప్ప పుణ్యం వస్తుంది, అపారమైనటువంటి పుణ్యం వస్తుంది. అంతేకాక ఆ కొండెక్కిపోయినటువంటి దీపాన్ని మళ్ళీ వెలిగించినా కూడా కార్తీక మాసంలో గొప్ప పుణ్యం వస్తుంది. చాలా పాపాలు పటాపంచలైపోతాయి. దీనికి సంబంధించినటువంటి ఒక కథను చెబుతాను విను అని వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నాడు. పూర్వం సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిలమైనటువంటి దేవాలయం ఒకటి ఉండేది. ఆ దేవాలయానికి ఒక యోగీంద్రుడు ఒక ఆయన వచ్చాడు. యతీశ్వరుడు, మహాతపశ్శక్తి సంపన్నుడు, విద్వాంసుడు కూడాను. ఆయన ఆ దేవాలయానికి వచ్చినటువంటి సందర్భంలో అది కార్తీక మాసం. కార్తీక మాసం కాబట్టి ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో శిథిలమైనటువంటి దేవాలయాన్ని పూర్తిగా శుభ్రం చేశాడు. పూర్తిగా శుభ్రం చేసి చక్కగా కడిగాడు. కడిగిన తరువాత ముగ్గులు అవి పెట్టి అలంకరించాడు. ఎవరెవరైతే కార్తీక వ్రతం చేసుకునే వాళ్ళు వస్తారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడని అనేటటువంటి ఉద్దేశంతో కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి జప తప స్నాన సంధ్యాదులన్నింటికీ కూడా వీలుగా ఉంటుంది అని ఆలయాన్ని పూర్తి స్థాయిలో శుభ్రం చేసి అలంకరించాడు, ముగ్గులు పెట్టాడు. పక్క ఊరికి వెళ్ళాడు. పక్క ఊరికి వెళ్ళి ప్రమిదలు, నూనె, ఒత్తులు తీసుకొని వచ్చి దైవ సన్నిధిలో 12 ప్రమిదలలో దీపాలను వెలిగించాడు. తాను పాటించేటటువంటి అన్ని నియమాలను కూడా పాటిస్తూనే ప్రతిరోజు ఆ శిథిలమైనటువంటి దేవాలయంలో దీపాలను వెలిగిస్తూ ఉన్నాడు. అదే ఆలయంలో ఒక ఎలుక నివసిస్తూ ఉండేది. ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక కలుగులో ఒక ఎలుక నివసిస్తూ ఉండేది. కార్తీక ద్వాదశి నాడు ఆ ఎలుక కలుగు నుండి బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఆకలితో తినడానికి ఏమి దొరుకుతుందా అని ఆలయం చుట్టూ తిరిగింది. ఆలయం చుట్టూ తిరిగిన తరువాత ఈ యోగీంద్రుడు వెలిగించినటువంటి దీపాల్లో ఒక కొండెక్కినటువంటి దీపం యొక్క వాసన ఈ ఎలుకకు వచ్చింది. అంటే ఒక దీపం కొండెక్కింది, అప్పుడే కొండెక్కినటువంటి దీపం నుండి ఒక రకమైనటువంటి వాసన వస్తుంది చూసారా, ఆ వాసనను ఎలుక పసిగట్టింది. పసిగట్టి అదేదో ఆహార పదార్థంలాగా ఉందే అని వాసన వచ్చిన వైపుకు వెళ్ళింది. వెళ్ళి ఆ యొక్క దీపపు ప్రమిద వద్దకు వెళ్ళింది. ప్రమిద లోపల ఉన్నటువంటి వత్తిని నోటితో పట్టుకుంది. నోటితో పట్టుకుని తిందాం అనుకుంది, కానీ తినడం సాధ్యపడలేదు. అలాగే పట్టుకుని పక్క ప్రమిద వద్దకు వెళ్ళింది. పొరపాటున ప్రక్కనే వెలుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రమిద వద్దకు వెళ్ళడం వల్ల ఈ నోటిలో ఉన్నటువంటి వత్తిని తెలియకుండానే వెలిగించేసింది. ఆ యొక్క నిప్పుకి భయపడి ఒత్తును విడిచిపెట్టింది. విడిచిపెట్టడం వల్ల ఆ యొక్క కొండెక్కినటువంటి ప్రమిదలో మళ్ళీ పడింది. ఆ విధంగా దీపారాధన చేసినట్టయింది. అంతకుముందు ఆకలితో దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసింది. ఇక్కడికి వచ్చి ఒక దీపాన్ని వెలిగించింది కూడాను. ఎప్పుడైతే దీపాన్ని వెలిగించిందో, ఎప్పుడైతే వెలిగినటువంటి ఆ యొక్క ఒత్తిని ప్రమిదలో పడేసిందో, వెంటనే ఎలుక రూపాన్ని విడిచిపెట్టి ఒక మానవాకారానికి వచ్చేసింది. మానవాకారానికి వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి యోగీంద్రుడు ఆ మానవుణ్ణి చూశాడు. అయ్యా మీరెవరు అని అడిగాడు. అడిగినప్పుడు నాకేమీ అర్థం కాలేదు, నేను ఎవరినో, ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నానో నాకేమీ తెలియదు, దయచేసి మీరే చెప్పండి అని బదులిచ్చాడు ఆ యొక్క మానవుడు. అప్పుడు ఈ యోగీంద్రుడు దివ్య దృష్టితో చూశాడు. దివ్య దృష్టితో చూసి, నువ్వు ఒక ఎలుకవి, కలుగు నుండి బయటకు వచ్చావు, ఆకలితో ఏదైనా తినడానికి దొరుకుతుందేమో అని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేశావు. ఆరిపోయినటువంటి దీపం వద్దకు వచ్చి ఒత్తిని నోటితో పట్టుకుని పొరపాటున నీకు తెలియకుండానే దీపారాధన చేసేశావు. అందువల్లనే నువ్వు మానవాకారాన్ని పొంది ఉన్నావు. నీ పూర్వజన్మ వృత్తాంతం కూడా చెబుతాను విను. పూర్వజన్మలో నువ్వు ఒక నాస్తిక కుటుంబంలో జన్మించావు. నీకు ఎల్లప్పుడూ కూడా నీ శరీరాన్ని, అలాగే నీ కుటుంబ సభ్యుల శరీరాన్ని పెంచి పోషించుకోవాలి, తినాలి, అనుభవించాలి, సంపాదించుకోవాలి, ఏమైనా చేసే డబ్బును సంపాదించాలి, సంపాదించుకున్నటువంటి డబ్బును అనుభవించాలి, అంతే తప్పితే ఏ పుణ్యము కూడా చేయక్కర్లేదు, ఏ దానము కూడా చేయక్కర్లేదు అనేటటువంటి అభిప్రాయంతో నువ్వు జీవిస్తూ ఉండేవాడివి. ద్విజుడుగానే పుట్టినప్పటికీ కూడా వంశ పరంపరాగతంగా వచ్చినటువంటి ఏ ఆచారాల్ని నువ్వు పాటించలేదు. స్నానం లేదు, సంధ్యావందనం లేదు, పూజ లేదు, పునస్కారం లేదు, ఈ విధంగా ఏ పుణ్యము నువ్వు చేయలేదు. ఒక దానం లేదు, ధర్మం లేదు, దైవ పూజ లేదు. ఈ విధంగా నువ్వు వంశానుగతంగా వచ్చినటువంటి ఏ ఆచారాన్ని కూడా పాటించలేదు. నీచులతో స్నేహం చేసి చెడు అలవాట్లను కూడా తెచ్చుకున్నావు. వ్యభిచారం చేశావు, మద్యపానం చేశావు. ఈ విధంగా నువ్వు చేసినటువంటి
దురాచారాల వలన దేవతారాధనకు దూరమైనందువలన కూడా ఈ జన్మలో ఎలుకవై పుట్టావు. చాలా కాలం పాటు నువ్వు చేసినటువంటి పాపాలకు శిక్ష ఎలుక రూపంలోనే అనుభవించావు. కాకపోతే శిథిలమైనటువంటి దేవాలయంలో నువ్వు ఉండడం వల్ల నీకు కొంత పుణ్యం వచ్చింది. పొరపాటునైనా సరే ప్రదక్షిణ చేయాలి అని నీ మనస్సుకు అనిపించింది చూసావా, అది దేవాలయంలో ఇంతకాలము నువ్వు నివసించినందువల్ల వచ్చినటువంటి పుణ్యం వల్ల వచ్చినటువంటి ఆలోచన మాత్రమే. ఆ విధంగా ఇంతకాలము దేవాలయంలో నివసించడం వల్ల ప్రదక్షిణ చేశావు, దీపారాధన చేశావు, పాపాలన్నింటినీ కూడా పోగొట్టుకుని చక్కగా మానవాకృతిని పొందావు అని ఈ యోగీంద్రుడు చెప్పాడు. ఇక మీదటైనా సరే నువ్వు భక్తితోనూ శ్రద్ధతోనూ అలాగే ధర్మ ప్రవర్తనతోనూ నడుచుకో. తద్వారా నీకు వచ్చే జన్మ అయినా సరే ఉత్తమ జన్మ కలుగుతుంది అని యోగీంద్రుడు ఉపదేశించాడు. నాటి నుండి ఆ మానవుడు అంటే ఎలుక నుండి మానవుడుగా మారినటువంటి ఆ యొక్క నరుడు కార్తీక వ్రతాన్ని అలాగే అనేక పుణ్య కార్యక్రమాలను దాన ధర్మాలను కూడా ఆచరించాడు. తద్వారా మరణానంతరము వైకుంఠానికి వెళ్ళాడు. ఈ విధంగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మాస మహాత్మ్యాన్ని, ఇతరులు పెట్టినటువంటి దీపాన్ని ప్రజ్వలింపజేసినా కూడా వచ్చేటటువంటి పుణ్యం ఎంత గొప్పగా ఉంటుంది అని తెలియజేసేటటువంటి కథను చెప్పాడు. కావున ఎవ్వరికి ఏ శక్తి ఉంటే ఆ శక్తితో కార్తీక మాసంలో దీపారాధన చేయాలి. అంతేకాని ఏమీ చేయకుండా ఉండిపోకూడదు, దృష్టిలో పెట్టుకోవాలి. సందర్భం వచ్చింది కాబట్టి కార్తీక మాసంలో శిథిలమైనటువంటి ఒక ఆలయాన్ని బాగు చేసి శుభ్రం చేసి పూజావాసంగా కనుక దాన్ని మార్చినట్లయితే ఎంత పుణ్యము అని యోగీంద్రుడి యొక్క వృత్తాంతంతో కూడా మనకు అర్థమవుతూ ఉన్నది. మనందరికీ సుపరిచితుడైనటువంటి అండకొండ రాముడు పుష్పాచలంలో ఉన్నటువంటి ఒక శిథిలమైనటువంటి దేవాలయాన్ని బాగు చేసి చాలా కాలంగా ఆ యొక్క దేవాలయాన్ని ఉద్ధరించడానికి బాగు చేయడానికి ప్రజలు వచ్చి పూజాదులు చేసుకోవాలి అనేటటువంటి సంకల్పంతో ఎంతో కష్టపడ్డాడు. మీకెవరికైనా కనుక ఆ శక్తి ఉన్నట్లయితే, ఆర్థిక సహకారం అందించేటటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే కనుక ఆ అండకొండ రాముడి యొక్క దేవాలయ జీర్ణోద్ధరణలో మీరంతా కూడా పాల్పంచుకోండి. అతని వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. తప్పక సంప్రదించి మీకు తోచినంత ఆర్థిక సహకారం అందించండి. స్వస్తి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి.